ఓకే, జగన్ యూటర్న్. ఒక కాలర్ ఉన్నారు సురేష్ బాబు అని. సురేష్ బాబు గారు, ఎస్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నమస్తే అన్న, మురళీకృష్ణ అన్న. బ్రదర్ నమస్కారం. నమస్కారం, బాగుండ్రా? నమస్తే అన్న. చిన్నప్పటి నుంచి నేను పక్కా మాలన్నా. నానా నేను పక్కా మాలన్నా. నానా నేను చిన్నప్పటి నుంచి మీ ఉద్యమాలంటే నేను చాలా గౌరవంగాను చాలా ఇదిగా నేను ఉంటానన్నా. నానా ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు? నేను బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం గోవాడ నాది. నానా నానా ఓకే. మీరు చేసే ప్రతి ఉద్యమం మంచిగా అన్న, కాకపోతే మీరు పద్దాక మాలలు మమ్మల్ని మోసం చేసే మాట అమ్మకండి నాది, దయచేసి. మీరు చేసే ఉద్యమాలన్నీ మంచివేనన్నా నానా, కానీ మాట్లాడితే మాలలు మోసం చేశారు మమ్మల్ని అనే మాట అనమాకన్నా. ఓకే నానా, అది చెప్పు నానా. అదే అంటే మీరంటే మాకు చాలా గౌరవం, మీరు పదే పదే మాలలు మోసం చేశారని అనకండి అని అంటున్నారట. ఓకే నాన్న, విషయం ఏంటంటే ఇప్పుడు మాదిగలకు అన్యాయం జరిగింది, లేదా మాదిగలతో పాటు ఇంకా 57 కులాలకు అన్యాయం జరిగింది. ఈ అన్యాయానికి పరిష్కారం చూపెట్టాల్సిన సమయంలో మరి వర్గీకరణ అడ్డు తగులుతున్నది ఏ వర్గం నాన్న? మీలాంటి తమ్ములోమో ఎప్పుడో ఒకసారి టీవీలోకి వచ్చి మేము అన్నా మేము మీరు పోవటం మంచిదే అంటారు, కానీ రోడ్డు మీదకి వచ్చి అడ్డం పడుతున్నది ఎవరు? సభలు పెట్టింది ఎవరు? కోర్టులకు వెళ్ళింది ఎవరు? ముఖ్యమంత్రులను వర్గీకరణ చేయొద్దని చెప్పి శాసిస్తున్నది ఎవరు నాన్న? అసలు 30 ఏళ్ళు ఎందుకు పట్టింది నాన్న వర్గీకరణ ఉద్యమం? అన్ని పార్టీలు అనుకూలం, కమిషన్లు అనుకూలం, అందరూ అనుకూలమైనప్పుడు ఎవరి వల్ల ఆగింది వర్గీకరణ? మీరు మాల సామాజిక వర్గం సంబంధించిన పెద్దలతో ఈ విషయం మాట్లాడి ఎందుకు అడ్డం పడాలని మీరు మాట్లాడాలి నాన్న? ఎవరి వల్ల మేము నష్టపోయినాం? ఇప్పుడు ప్రమోషన్ రిజర్వేషన్ లేకుండా పోయినాయి. మాదిగలకు ప్రమోషన్లు రాకపోతే ఎవరికి వచ్చినట్టు? ఎస్సీలో ఎందుకు దొంగతనంగా ప్రమోషన్లు తెచ్చుకున్నారు నిన్నగాక మొన్న? ఇవాళ తెలంగాణలో జీవో వచ్చింది, మరి నిన్నెందుకు ప్రమోషన్లు ఇచ్చారు? మొన్నెందుకు ఇచ్చారు ప్రమోషన్లు? గ్రూప్ 1 పరీక్షలు ఫలితాలు ప్రకటించారు, మళ్ళీ గ్రూప్ 1 పరీక్షలు ఫలితాలు ప్రకటించాలంటే ఇంకొక 10 ఏళ్ళు పడతాయి కదా. వర్గీకరణ చేయబోతున్న సమయంలో అసెంబ్లీ తీర్మానం చేయడానికి 1 వీక్ ముందు ఎందుకు ఆ పరీక్ష ఫలితాలు ప్రకటించారు? ఇదంతా ఒత్తిడి మేరకే కదా. ఆ ఫలితాలు ప్రకటించడం వల్ల నష్టపోయింది ఎవరు? మాదిగలు కదా. అదనపు లబ్ధి పొందింది ఎవరు? మాలలు కదా. మరి ఎవరు తీసుకున్నట్టు? బీసీలు తీసుకున్నారా మా వాటేమన్నా? ఓసీలు తీసుకున్నారా? ఎస్టీలు తీసుకున్నారా? ముస్లిం తీసుకున్నారా? మా వాట మాకు రాకుండా చేసింది ఎవరో చెప్పండి, మీరే చెప్పండి. అడ్డం పడేటోళ్ళ గురించి మీరు ఆలోచించండి. వాస్తవానికి మాలా మాదిగల మధ్యలో గ్యాప్ పెరగడానికి కారణం ఏంటి తమ్ముడా? నేను అందరికీ అనుకూలమే కదా. మాలాలకు అన్యాయం జరిగిన చోట నేను చుండ్రులు వచ్చి పడుకున్నా కదా. లక్ష్మీపేటలో ఉద్యమానికి నాయకత్వం ఇచ్చాం కదా. చీమకుర్తిలో నెలల పాటు నేను పడుకున్నా కదా. మాలపల్లెలో శంకర్రావుకు మీద దాడి జరిగినప్పుడు నేను శంకర్రావుకు అండగా నిలబడ్డా కదా. గద్దరనేది కాల్పులు జరిగినప్పుడు నేను బంధుకాలు ఇచ్చాను కదా. గీతారెడ్డికి అవమానం జరిగినప్పుడు ఆమెకు అండగా నిలబడ్డాం కదా. చంద్రరావును ఢిల్లీలో కొడితే ఆయనకు న్యాయం జరగని నేను పోటం చేశాను కదా. సుద్దాల దేవయ్యకు మంత్రివర్గం తప్పిస్తే ఆయనకు అండగా నిలబడ్డా కదా. అన్యాయం మాలలకు జరిగినా మాదిగలు జరిగినా నా వంతు నేను పాత్ర పోషించాను. మీ దృష్టికి నేను తీసుకొచ్చే విషయం ఏంటంటే అడ్డం పడకపోతే 30 ఏళ్ళు జరుగుతుందా ఈ పోరాటం? మీ అన్నగా చెప్తున్నా నేను. ఉమ్మడి అంశాల మీద మనం అందరం కలిసి పని చేయాలా. ఉమ్మడి అంశాల మీద మనం పోరాటం చేయాలా. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన బీసీలకు సంబంధించిన అంశాలు ఎన్నో శాసనసభలో పార్లమెంట్లో చర్చకు రాకుండా పోతున్నాయి. ఇప్పుడు మీరు అంటారు మాలల ఇన్ఫ్లుయెన్స్ హైకమాండ్ల దగ్గర ఉంది, ఇతర పార్టీల కంటే కాంగ్రెస్ లో ఉంది పక్క. సో రాబోయే రోజుల్లో పొలిటికల్ గా ఏ విధంగా ఎదుగుతారు మాదిగలు? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మొన్న ఒక కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద మిస్టేకే 3 పార్లమెంట్ సీట్లో మాదిగ సామాజిక వర్గం నుంచి ఒకళ్ళకు కూడా ఇవ్వకపోవడం. అంటే బైన్లా ఉపకులానికి ఇచ్చారు కడియం శ్రీహరి బిడ్డకి. డైరెక్ట్ గా మాదిగలకు ఉపకులం ఈ కులం అని మాట్లాడద్దు. ఏ కులమైనా స్వతంత్ర కులమే, ఏ కులమైనా స్వతంత్ర కులమే. ఇప్పుడు అగ్రకులాలని మాట్లాడుతున్నాం. అగ్రకులాలు మాట్లాడితే రెడ్డోళ్ళు 4 మంత్రులు ఉన్నారు. రెడ్డోళ్ళకి ఇస్తే వెలమలకి ఇచ్చినట్ట, వెలమలకు ఒకరు ఉన్నారు. వెలమలకి ఇస్తే వైశ్యులు బ్రాహ్మణులకి ఇచ్చినట్ట, బ్రాహ్మణులకు ఒకరు ఉన్నారు. బ్రాహ్మణులకి ఇస్తే కమ్మలకి ఇచ్చినట్ట, కమ్మలకు ఒకరు ఉన్నారు. అగ్రకులాలు ఎవరి వాట వాళ్ళు తీసుకున్నట్టుగా మీరు చేసుకుంటారు కదా. దళితులు ఏ కులానికి ఆ కులమే కదా. మీరు అనేది కరెక్ట్. 3 పార్లమెంట్ సీట్లలో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా కులం చెప్పండి. నేను తెలంగాణలో 11% అంటున్నా మాదిగలు, లేదా 10% అన్న తక్కువ చెప్పుకోవాల్సి వస్తుంది కదా. మీరు లెక్క ప్రకారమే 9% మాదిగలు డిసైడ్ చేశారు. ఈ తెలంగాణ గడ్డ మీద ఏదైనా ఒక క్యాస్ట్ 9% జనాభా గల కులం చెప్పండి తమ్ముడు. ఏ కులం లేదు అంత జనాభా. ముదిరాజు ఉండదా?
9% ఉండదు నాన్న, కొంచెం తక్కువ. తక్కువ 6, 7, 5 ఏదో ఉంటది, కానీ 9% అయితే ఉండదు. లెక్క ప్రకారం ఆ ముదిరాజ్ 26 లక్షలు అంటారు సింగిల్. మరి ఇది 33 లక్షలు కదా, 32 లక్షలు. అట్లా సింగిల్ క్యాస్ట్ గా అతిపెద్ద జనాభా కులం మాదిగలు కదా. మీరన్నారు కదా నాన్న 3 పార్లమెంట్ సీట్లు ఉంటే కాంగ్రెస్ ఒక్కటి మాదిగలకు ఇవ్వలేదు కదా. ఇవ్వలేదు. ఓకే, ఒక్కటికి ఇవ్వలేదు కదా. దానివల్ల ఏమైంది, పార్లమెంట్ ఎన్నికలు ఏమైంది, అంతకు ముందు 6 నెలల ముందు ప్రభుత్వం వచ్చింది అనుకుందాం. ఏది డిసెంబర్ లో ప్రభుత్వం వచ్చింది, జూన్ లో మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి అనుకుందాం. మీ దృష్టికి తీసుకొస్తున్నాం. 64 ఎమ్మెల్యే సీట్లున్న కాంగ్రెస్ పార్లమెంటు సీట్లు 8 గెలిచింది తెలంగాణలో. 8 అసెంబ్లీ సీట్లు ఉండబడే బీజేపీ 8 పార్లమెంట్ గెలిచింది. అవును, ఒక్క సీటు మాకు ఇయ్యకపోతే మాదిగోళ్ళందరిలో ఆవేదన వచ్చేసింది కదా. కానీ ఆ 3 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. అరే కాంగ్రెస్ పెద్దపల్లి, వరంగల్, గెలిచింది. ఒక్క మాదిగల ఓట్లు వేస్తేనే అందరు గెలిచినట్టు నేను చెప్పట్లేదు కదా. కానీ మాదిగల ఓటు గెలుపుకు ఉపయోగపడ్డదా లేదా? ఇతర నియోజకవర్గాలు బీజేపీ గెలుపుకు ఎందుకు ఉపయోగపడలే? మా సర్వశక్తులు మేము ఒడ్డాం. మీరు గమనించండి, ఇప్పుడు మాదిగలు నిలబడ్డ నియోజకవర్గంలో అంతకు ముందున్న బీజేపీ ఓటు ఒక 50,000 ఉన్నదనుకోండి, మరి 3 లక్షల దాకా పెరగడానికి కారణం ఎవరు? మీరన్న ఎస్సీ నియోజకవర్గంలోనే. ఇప్పుడు ఉదాహరణకు పెద్దపల్లి ఉన్నది, మా నేతకాన్ సోదరుడికి ఇప్పించాను, బీజేపీ ఇచ్చాను. అంతకుముందు బీజేపీ పార్లమెంట్ లో ఒక 50,000 ఉన్నదనుకో, మరి ఇప్పుడు 3 లక్షల దాకా పోయింది కదా. ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ సీట్ ఉన్నదనుకో, ఒక 70,000, 80,000 ఉన్నదనుకో, 3 లక్షల చిల్లర పోయింది కదా. నాగర్ కర్నూలులో 50,000, 60,000 ఉన్నదనుకో, 3 లక్షలు పోయింది కదా. పెరిగిందా లేదా? మిగతా కాడ గెలిచిందా లేదా? అందువల్ల ఇప్పుడు మా ఆవేదనకు అర్థం ఉందా లేదా? 3 పార్లమెంట్ సీట్లు ఒకటి ఇవ్వకపోతే కాంగ్రెస్ ఏమనుకుంటున్నట్టు మమ్మల్ని మాదిగలు ఉన్నా ఒకటే లేకపోయినా అనుకోండి. అట్లనే మరి మాదిగల ఆవేదన ఎక్కువ.